బనానా సూజీ కేక్ హెల్దీగా ఉండే కేక్ కోసం చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మనం తయారు చేయబోయేది బనానా సూజీ కేక్. ఇది తేలికగా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం 1 కప్ సూజీ రవ్వని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 కప్ షుగర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ మొత్తం ఒకసారి అలా కలిపేసి బ్లెండ్ చేసుకున్న సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ పెరుగు, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా. 2 బనానాస్ ని ఫోక్ స్పూన్ తో వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా చేసుకొని మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వీటన్నిటిని ఒకసారి మొత్తం స్పూన్ తో అలా మిక్స్ చేసి హ్యాండ్ బ్లెండర్ తో ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది థిక్ గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఇష్టమైతే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ టిన్ లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పిండిని ఆ కేక్ టిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ నైనా పెట్టుకోవచ్చు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ కేక్ టిన్ ముందుగా మిక్స్ చేసి పెట్టుకోండి. బ్యాటర్ ని కేక్ టిన్ లో యాడ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అలా ట్యాప్ చేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని పైన యాడ్ చేసుకొని 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్న పాన్ లో చూపిస్తున్నట్టుగా చిన్న స్టాండ్ పెట్టి అందులో ఈ కేక్ టిన్ ని ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక 35 to 40 మినిట్స్ తర్వాత మూత తీసి పిక్ పెట్టి చూస్తే తడి లేకుండా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కేక్ ఆరోగ్యానికి మంచిదే కాకుండా తినడానికి రుచిగా ఉంటుంది. ఇందులో మైదా లేదు, గుడ్లు లేవు. బదులుగా మన ఆరోగ్యకరమైన పదార్థాలు రవ్వ, అరటిపళ్ళు, పెరుగు ఇవన్నీ మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇస్తాయి. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి. టిఫిన్ ఆప్షన్ గా లేదా కాఫీ టైంలో సరైన ఓవెన్ అవసరం లేదు. పాన్ లోనే చక్కగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా స్పాంజీగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.